మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటేనండి, ఆయనకి ఫస్ట్ ఫోన్ నేను చేశా. అన్నగారు మోహన్ బాబు గారు వర్షన్ 2.0 అని చెప్పానండి. అమేజింగ్ హీరోయిన్, మరొక్క అద్భుతమైన హీరోయిన్ ల్యాండ్ అవుతుందండి మనకి, రాషా టండన్, 3వ తరం మళ్ళీ. అదేవిధంగా ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అండి, ప్రతి సాంగ్ హిట్ అండి. ఇది తంపింగ్. దిస్ ఈస్ అన్ అజయ్ భూపతి బ్రాండ్ ఫిలిం అండి. అండ్ జయకృష్ణ హ్యాస్ ల్యాండెడ్ ఆల్రెడీ, నేను చెప్తున్నా, విత్ ద ట్రైలర్, విత్ ద సాంగ్స్, విత్ ద యాక్షన్. దీంట్లో లవ్ స్టోరీ, ప్రపంచంలో ఫస్ట్ రికార్డ్ అయిన లవ్ స్టోరీ రామాయణం అండి. రామాయణం. దాని సక్సెస్ ఏంటంటే, ఆయన గొప్ప నాయకుడు, రాజు రాముడు, సీత ఒక అద్భుతమైనటువంటి లేడీ, పతివ్రత. కానీ ఆ 2 క్యారెక్టర్స్ పెయిన్ క్యారీ చేసింది చూశారు. ఒక కొత్త కోణంలో ఆ పెయిన్ తీసుకెళ్ళానండి ఆ లవ్ స్టోరీలో. నిజంగా ఐ లవ్ యూ భయ్య. నేను దీనికంటే రివీల్ చేయకూడదండి ఈ సినిమా గురించి, ఎందుకంటే ఐ విల్ బి రివీలింగ్ మచ్. బట్ ఆ పెయిన్ చూశారు, ప్రతి యూత్కి ఎక్కడో గుచ్చుకుంటుందండి, ఎక్కడో గుచ్చుకుంటుంది. అది మాత్రం 100% నాకు ఈ సినిమా యొక్క కమర్షియల్ ఆస్పెక్ట్స్, మ్యూజికల్, విజువల్, థీమాటిక్ ఇన్నర్తో పాటు ఆ పెయిన్ చూశారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్ అమేజింగ్. నాకు జయకృష్ణన్ ఫస్ట్ చూస్తే, ఫస్ట్ అతను చూసినప్పుడు కృష్ణ గారు ఫోటో ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, మంచి ఒంకులు జుట్టుతో చాలా అందంగా, అది నేను చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకున్నానండి. అది ఆ ఫోటో చూడగానే చెప్పాను, నాకు అది గుర్తొచ్చింది జయకృష్ణ అని. రమేష్ బాబు యొక్క ఆ చిన్న హెడ్ నాట్స్, ఆ బాడీ లాంగ్వేజ్, స్మైలు. బట్ ఆన్ స్క్రీన్ అండి, యాక్చువల్గా చాలా మితభాషి, కానీ సత్ప్రవర్తన మళ్ళీ చూశానండి. మహేష్ బాబు తర్వాత అంత సత్ప్రవర్తన చూశానండి. సెట్లో